ప్రైజ్ లాట్ ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని వాగ్దానం ఎంత శక్తివంతమైందంటే, బైబిల్లో దేవునితో పోరాడిన వ్యక్తి ఒకళ్ళు ఉన్నారు. ఎవరు అంటే యాకోబు. యాకోబు ఎందుకు దేవునితో పోరాడాడు? యాకోబు ఎందుకు భయపడ్డాడు? అతని పేరు ఎందుకు మార్చబడింది? చాలామందికి తెలియని విషయాలు ఏంటి అంటే, మనందరం ప్రతిరోజు ఏదో ఒక విషయంలో భయపడుతూనే ఉంటాం. కానీ మన భయానికి కూడా దేవుడు తోడుగా ఉన్నాడా? ఈరోజు నీ జీవితంలో తోడుగా ఉండడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే ఎవరు యాకోబు గురించి తెలుసుకోవడం ముందు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దేవుని వాగ్దానం కోసం సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. యాకోబు అన్నైన ఏశావుని మోసం చేసి ఆశీర్వాదం తీసుకున్నాడు. అయితే ఆ తరువాత 20 సంవత్సరాలు దూరంగా జీవించాడు. తర్వాత అతను తిరిగి వస్తున్నప్పుడు ఒక భయం ఉంది. మళ్ళీ తిరిగి వస్తే ఎక్కడ ఏశావు అతన్ని చంపుతాడేమోనని భయపడ్డాడు అనమాట. అప్పుడు యాకోబు ఒంటరిగా ఉన్నప్పుడు భయంతో ఉన్నాడు. దేవుని సహాయం కోరుతున్నాడు అనమాట. అప్పుడు ఒక మనుషుడు వచ్చి అతనితో పోరాడాడు అనమాట. ఆ పోరాడింది ఇక్కడ అది దేవుని దూత ప్రత్యక్ష దర్శనం. నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచితిని అని అంటాడు ఆదికాండంలో 22వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో 30వ వచనంలో. అందుకే ఆ స్థలానికి ఏం పేరు పెట్టారంటే పెనియేల్, అంటే దేవుని ముఖము అని పెట్టారన్నమాట. అయితే యాకోబు ఇలా అన్నాడు, నీవు నన్ను ఆశీర్వదించకపోతే నేను నిన్ను విడువను. అంటే యాకోబు జీవితంలో ఇది ఒక గొప్ప మార్పు అనమాట. మోసంతో జీవించిన మనిషి దేవుని ఆశీర్వాదం కోసం పట్టుదలతో ఉన్న మనిషిగా మారాడనమాట. అందుకే దేవుడు అతని పేరు మార్చాడు. దేవుడు చెప్పాడు, ఇకపై నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయిల్ అని పెట్టాడు అనమాట. అయితే యాకోబు అంటే మోసగాడు, కానీ ఇజ్రాయిల్ అంటే దేవునితో పోరాడి జయించినవాడు. ఆమేన్. మన జీవితానికి కొన్నిసార్లు సమస్యలు, భయాలు, ఆందోళనలు మన జీవితంలోకి వస్తూనే ఉంటాయి. కానీ ఆ సమయంలో దేవుడు నిన్ను చూస్తాడు. నన్ను విడిచిపెడతావా లేక నన్ను పట్టుకొని నిలబడతావా? యాకోబు దేవుని పట్టుకున్నాడు, అందుకే అతని జీవితం మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది మన జీవితాల్లో దేవుని వైపు తిరిగి నిలబడుతున్నాం, దేవునితో పోరాడుతున్నాం. యాకోబు లాంటి జీవితం మీ అందరిలో ఉంటే, దేవునితో పోరాడే శక్తి మీకుంటే దేవునితో పోరాడండి. యాకోబు జీవితంలో అద్భుతం చేసినట్టు నీ జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.